రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోకి భారీగా ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి బేసిన్ కు కూడా ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి, మేడిగడ్డ బ్యారేజీలకు ప్రవాహం కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజ్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సమ్మక్క బ్యారేజ్ కు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండు కుండల్ని తలపిస్తున్నాయి కదా, ఏ బేసిన్లకు భారీగా ఫ్లడ్ ఉంది, అప్డేట్స్ ఏంటి? మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా మీరు చెప్పినట్టు కృష్ణా నదికి అధిక ప్రవాహం వస్తుంది. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్నటువంటి కొద్దిపాటి ప్రవాహానికి కూడా దిగువన భారీ వర్షాలకు తోడైనటువంటి నీటి ప్రవాహంతో ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. ప్రధానంగా కృష్ణా బేసిన్లో అధిక ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, ఉజ్జయిన్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకున్నాయి. అయితే ఎగువ ప్రాంతంలో కూడా వర్షపాతం క్రమంగా తగ్గుముఖ పట్టింది. దీంతో ఎగువన ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి మనం చెప్పుకున్న ప్రాజెక్టులకు ప్రవాహం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే మన రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు కృష్ణా బేసిన్లో పడినటువంటి వర్షంతో దిగువన కృష్ణా నది ఉధృతంగా ప్రవేశం చెప్పుకోవచ్చు. జూరాల నుంచి మొదలుపెట్టి నాగార్జున సాగర్, పులిచింతల వరకు కూడా భారీ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఒకసారి మనం ప్రవాహాలను గమనించినట్టయితే కృష్ణా నదికి సంబంధించి ప్రవాహం అనేది అధికంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 43,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. 12 గేట్ల ద్వారా నీరు అనేది దిగువకు పంపిస్తున్నారు. దాని కింద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం కొనసాగుతుంది. ఏకంగా 1,92,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుంటే 2,19,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ప్రజెంట్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్కు శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తి దిగువకు వదులుతాం. నాగార్జున సాగర్ సంబంధించి కూడా మొత్తం క్రస్ట్ గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఈ సీజన్లో నాగార్జున సాగర్కు క్రస్ట్ గేట్లను మొత్తం ఎత్తడం ఇది రెండోసారి ఉంది. అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహానికి తోడు స్థానికంగా కురిసినటువంటి వర్షాలతోని భారీగా ప్రవాహం రావడంతో ఆ నీటి మట్టాన్ని మెయింటైన్ చేసేందుకు అధికారులు రెండోసారి క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు ఏపీలో ఉంది, ఇది నాగార్జున సాగర్ దిగువన ఉంటుంది. దీనికి కూడా భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. ఏకంగా 3.35 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 3 లక్షల క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టంతో ఆ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతుంది. మరోవైపు ఎగువన కూడా కృష్ణా నదికి ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి ఆలమట్టి ప్రాజెక్టుకు ప్రజెంట్ 129 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టం దనుకుంటే 120 టీఎంసీలను మెయింటైన్ చేస్తున్నారు. 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 12,000 దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా నారాయణపూర్లో కూడా 37 టీఎంసీలకు గాను పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే 37 టీఎంసీలను మెయింటైన్ చేస్తున్నారు. వచ్చినటువంటి నీరు 15,000 క్యూసెక్లు ఉంటే దిగువకు 18,000 క్యూసెక్లను వదులుతున్నారు. దాంతోపాటు ఉజ్జయిని ప్రాజెక్టులో కూడా 117 టీఎంసీల దాని సామర్థ్యం ఉంది. అంతే మొత్తంలో ఆ ప్రాజెక్టును మెయింటైన్ చేస్తున్నారు. స్వల్ప ప్రవాహం మాత్రమే, అంటే 1,800 క్యూసెక్ల ప్రవాహం మాత్రమే ఆ ప్రాజెక్టుకు వస్తుంది. 2,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి కూడా 23,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ప్రజెంటు తుంగభద్రలో 105 టీఎంసీలకు గాను 80 టీఎంసీలను మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎగువన కృష్ణానదికి ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి 4 ప్రాజెక్టులో ఒక తుంగభద్ర తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దాంతోపాటు ప్రవాహం కూడా ఆ ప్రాజెక్టులకు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒకసారి గోదావరి బేసిన్ కూడా మనం పరిశీలిస్తే ఎగువన ఉన్నటువంటి, అంటే మన రాష్ట్రానికి ఎగువన మహారాష్ట్రలో ఉన్నటువంటి జైక్వాడి ప్రాజెక్టు కానీ, విష్ణుపురి ప్రాజెక్టులు కానీ ఆ ప్రాజెక్టులకు కూడా స్వల్ప ప్రవాహం కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో ఆ ఎగువ గోదావరిలో ఉన్నటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు అంతంతంగా మాత్రంగానే, అదేవిధంగా ఆ ప్రాజెక్టులోకి వచ్చేటువంటి ఇన్ఫ్లో కూడా తగ్గుతూ వస్తుంది. దీంతో మనకు మన రాష్ట్రంలో కూడా ఎగువ గోదావరిలో, అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రాణహిత నది కలిసే గోదావరికి
కలిసే చోట అక్కడ నుంచి ఎగువ ప్రాంతం మొత్తానికి కూడా ఎక్కడ కూడా ప్రవాహం అనేది అంతంత మాత్రమే ఉంది. కొద్ది రోజుల కింద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం అధికంగానే వచ్చినప్పటికీ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రజెంట్ మనకు ఎగువ గోదావరిలో అంటే సింగూరు ప్రాజెక్టులో కూడా మంజీరా నది మీద ఉంది. దానికి స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది. 2400 మాత్రమే ఆ ప్రాజెక్టుకు ప్రవాహం ఉంటే 10,000 క్యూసెక్లను దిగువకు వదిలేస్తున్నారు. అదేవిధంగా సింగూరులో 29 టీఎంసీలకు గాను ప్రజెంటు లెవెల్ 21 టీఎంసీలకు మాత్రమే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 17,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే 4,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. 80 టీఎంసీలకు గాను ప్రజెంటు 45 టీఎంసీల నీరు అనేది ఆ ప్రాజెక్టులో నిల్వ ఉంది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కూడా 4,500 స్వల్ప ఇన్ఫ్లో వస్తుంది. 6,100 క్యూసెక్లను ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4.6 టీఎంసీలకు గాను ప్రజెంటు 3.6 టీఎంసీలను మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా 26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే 12,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. 20 టీఎంసీలకు గాను ప్రజెంటు ఆ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరాన్ని నిల్వ ఉంది. దాంతోపాటు మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కూడా ప్రవాహం అనేది స్వల్పంగా కొనసాగుతుంది. మిడ్ మానేర్కు 3,500 క్యూసెక్ల స్వల్ప ప్రవాహం ఉంటే ప్రజెంటు 27 టీఎంసీలకు గాను ప్రజెంట్ అందులో 8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. లోయర్ మానేర్ కూడా 2,000 క్యూసెక్ల స్వల్ప ప్రవాహం వస్తుంటే ఆ ప్రాజెక్టులో ప్రజెంటు 6.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం దాని సామర్థ్యం 24 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రాణహిత కలిసిన తర్వాత దిగువన గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి సముద్రంలో కలిసేంత వరకు కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం ఒకసారి ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నదిలోకి వస్తున్నటువంటి ప్రవాహం అనేది అంతకంతకు పెరిగిపోయింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు ఏకంగా 3.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో ఇప్పటికే గేట్లు తెరిచే ఉండడంతో అంతే మొత్తంలో నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతుంది. దాంతోపాటు తుపాకులగూడెం దగ్గర ఉన్నటువంటి సమ్మక్క సాగర్ బ్యారేజ్ కూడా 2.28 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 2.32 లక్షల క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. సమ్మక్క సాగర్లో 6.9 టీఎంసీల పూర్తి నిల్వగాను 2.80 టీఎంసీల నీరు ప్రజెంట్ నిల్వ ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అటు కృష్ణా కానీ ఇటు గోదావరి బేసిన్లో దాదాపు అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఉంది. చిన్న పెద్ద చెరువు వాగులు అన్నీ కూడా జలకలను సంతరించుకునే. కానీ మంజీరా నదిపై కట్టినటువంటి ఒకే ఒక ప్రాజెక్టుకు మాత్రం సరైనటువంటి అంటే అసలు సున్నా ప్రవాహం ఉందని చెప్పుకోవచ్చు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఇది సున్నా ప్రవాహం కొనసాగుతుంది. ఎట్లాంటి నీటి ప్రవాహం అనేది ఆ ప్రాజెక్టులో చేరలేదు. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టులో కేవలం 5 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఇది నీటి నిల్వ మాత్రమే ఉంది. దాని సామర్థ్యం మొత్తం 17 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఈ ఒక్క ప్రాజెక్టుకే ప్రవాహం అని లేదు. కాకపోతే ఆ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి కానీ ప్రాజెక్టులోకి చుక్క నీరు మాత్రం చేరడం లేదు. మొత్తంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటీవల కురిసినటువంటి విస్తారమైనటువంటి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు కూడా జలకను సంతరించుకున్నాయి, ఒక్క నిజాం సాగర్ ప్రాజెక్టు తప్ప. దాంతోపాటు చెరువులు చాలా చోట్ల కూడా అలుగులు పారుతున్నాయి, వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుంటల్లో కూడా భారీగా నీటి ప్రవాహం చేరి దిగువకు ప్రవహిస్తున్న పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. శ్రవంతి.